ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని లారీల్లో మిల్లులకు తరలించే సమయంలో రైతులు ₹1 కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రైతుల నుండి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అకాల వర్షం వల్ల ధాన్యం తడిచిపోకుండా తక్షణమే కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని తరలించాలని ఆదేశించారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం షాపల్లి శివారులో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ లారీల సమస్య వల్ల ధాన్యం తరలించకపోవడంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షం వల్ల ధాన్యం తడిచిందని తెలుసుకుని జిల్లా కలెక్టర్ ఈ కేంద్రంలోని ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి లారీలు ఈ వారంలో ఎప్పుడు వచ్చాయని ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 2, 5 తేదీలలో లారీలు వచ్చాయని నిర్వాహకులు తెలుపగా, కాగా ఈ నెల 2న తిరిగి 5న కేంద్రం నుండి లారీలు ధాన్యాన్ని తరలించగా ఆ వివరాలు రికార్డులో పొందుపరచకపోవడంపై ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ లారీలు వస్తున్నాయని, లారీల సంఖ్య పెంచాలని రైతులు కోరగా బుధవారం నుండి ప్రతిరోజు 2 లారీలు కేంద్రం నుండి ధాన్యాన్ని తరలించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను ఆదేశించారు. రైతులు ప్రతి బస్తాకు ₹4 చొప్పున లారీలో తరలించే ముందు తీసుకుంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఎవరూ ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని, ఒకవేళ అలా ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్ తన ఫోన్ నెంబర్ను సెంటర్ ఇన్ఛార్జికి ఇవ్వాలని, ఏమైనా సమస్యలు వస్తే రైతులు, నిర్వాహకులు తహసీల్దార్కు ఫోన్ ద్వారా తెలియజేయాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే లారీలకు పంపించాలని, మొత్తం కుప్పలన్నీ ఒకేసారి పంపించాలన్న ఉద్దేశంతో ఆగకుండా ఒక లారీలో ఎంతవరకు ధాన్యం పంపడానికి అవకాశం ఉంటే అంతవరకు పంపించాలని, తక్కిన ధాన్యాన్ని తర్వాత లారీలో పంపించాలని చెప్పారు. రికార్డులు సరిగా నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి పత్యానాయక్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. సెకండ్ తర్వాత అసలు లారీ సెకండ్ తర్వాత మరి సెకండ్ అంటే ఈరోజు 7 మళ్ళీ అక్కడ కటింగ్ అవుతుంది, మళ్ళీ మీరు ఏడుస్తారు. 2-3 బ్యాగ్ లేదా ఒక లారీలో పడకపోయినా తరలిస్తూ ఉండాలి. వర్షం పడితే మీరు నేను మేము ఏమీ చేయలేము. సో ఎంతవరకు అయితే వీలు ఉంటుందో